హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో లీస్ట్ కామన్ మల్టిపుల్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి ఏంటి అనేది చూద్దాం. ఓకే, మనకి లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే అసలు ఆల్రెడీ మల్టిపుల్స్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్కి ఇప్పుడు టూ టేబుల్ అనేది తీసుకున్నాను అనుకోండి. ఎగ్జాంపుల్కి టూ అనే నెంబర్ తీసుకుంటే మనకి టూ టేబుల్లో వచ్చే నెంబర్స్ అన్ని మనకి టూ యొక్క మల్టిపుల్స్ అనమాట. 2, 4, 6, 8 ఇవన్నీ మల్టిపుల్స్. ఓకే, అట్లాగే నేను 8 అని ఇంకో నెంబర్ తీసుకున్నాను అనుకోండి. ఓకేనా, దీనికి వచ్చేసరికి 8 కామా 16 కామా 24 కామా 32 కామా ఇవన్నీ ఈ నంబర్స్ అన్ని 2 యొక్క మల్టిపుల్స్. ఇవన్నీ 8 యొక్క మల్టిపుల్స్. ఈ నంబర్స్ వచ్చి 2 యొక్క మల్టిపుల్స్. ఓకే, ఇందులో మనం లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే ఏంటి అంటే ఏదైతే మనకి కామన్ ఎలిమెంట్ అంటే ఏదైనా ఒక 2 నంబర్స్ యొక్క మల్టిపుల్స్ లో ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ కి ఇక్కడే తీసుకుంటే వీటిలో కామన్ ఎలిమెంట్ ఏముంది? 8 అనేది ఉంది. ఓకేనా, ఇక్కడ 8 అనేది కామన్ ఎలిమెంట్ ఉంది. ఓకేనా, ఇప్పుడు కామన్ ఎలిమెంట్ తీసుకుంటే 8 ఉంది. అట్లాగే నెక్స్ట్ వచ్చేసరికి ఏమొస్తుంది? 16 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి 24 వస్తుంది. ఈ విధంగా ఏవైనా సరే 2 నంబర్స్ యొక్క మల్టిపుల్స్ తీసుకొని అందులో కామన్ ఎలిమెంట్స్ అనేవి బయటికి తీసి వాటిలో ఏదైతే లీస్ట్ గా ఉంటుందో దాన్నే మనం లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటారు. ఓకేనా, ఇప్పుడు దీనికి రిలేటెడ్ గా మనం ఒక ప్రోగ్రామ్ రాయాలి అంటే ఎలా రాయొచ్చో ఒకసారి చూద్దాం. ఓకే, ఇప్పుడు నేను ఏ అని ఒక నంబర్ తీసుకున్నాను. ఏ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఎంటర్ ఏ నంబర్. ఓకే, ఎంటర్ ఫస్ట్ నంబర్. అలాగే బి ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఎంటర్ సెకండ్ నంబర్. ఓకే, నేను ఇప్పుడు ఏ అనేది ఫస్ట్ నెంబర్ తీసుకున్నాను, అలాగే బి అనేది సెకండ్ నెంబర్ తీసుకున్నాను. ఇప్పుడు మనం ఏ నెంబర్ అయితే తీసుకుంటున్నామో ఆ నెంబర్ ని ర్యాండమ్ గా ఒక గ్రేటర్ నెంబర్స్ అనుకుందాం. అంటే ఎగ్జాంపుల్ నేను ఒక కండిషన్ అప్లై చేస్తున్నాను. ఆ కండిషన్ ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ నేను ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అన్నాను అనుకోండి. ఓకే, ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అంటే ఇప్పుడు సపోజ్ అప్పుడు గ్రేటర్ నెంబర్ ఏమవుతుంది? ఏ అనేది గ్రేటర్ ఇస్ ఈక్వల్ టు ఏ అవుతుంది. ఓకేనా, ఓకే, ఒకవేళ ఏ కాకపోతే ఏమవుతుంది? బి అనేది గ్రేటర్ అవుతుంది. అంటే మనం తీసుకున్న నెంబర్ లో ఏదైతే గ్రేటర్ నెంబర్ ఉంటుందో, ఓకేనా, ఏదైతే గ్రేటర్ నెంబర్ ఉంటుందో ఇప్పుడు మనం తీసుకునే నెంబర్ లో ఏదో ఒక నెంబర్ అనేది గ్రేటర్ నెంబర్. ఓకేనా, ఇప్పుడు ఇది ఎలాగ చేయాలి ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడు వీటిలో అబౌవ్ కండిషన్ కనుక ట్రూ అయితే, ఓకే, అబౌవ్ కండిషన్ కనుక ట్రూ అయితే మనకి ఇది ఏ విధంగా చెక్ చేస్తుందంటే ఇఫ్ ఏ, ఓకే, ఇఫ్ గ్రేటర్ అంటే ఇప్పుడు ఆ రెండిట్లో ఒక నెంబర్ గ్రేటర్ కదా, ఆ గ్రేటర్ నెంబర్ ని ఫస్ట్ నెంబర్ తో కనుక డివైడ్ చేసినప్పుడు వచ్చే రిమైండర్ కనుక జీరో అయితే వచ్చే రిమైండర్ జీరో అవ్వాలి. అలాగే అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ కి మీకు ప్రీవియస్ నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మనం ఏదైతే కామన్ మల్టిపుల్ అని తీసుకుంటామో అది టూ నెంబర్స్ తో డివైడ్ అవ్వాలి. డివైడ్ అయ్యి రిమైండర్ జీరో రావాలి. ఇక్కడ ఆ కండిషన్ అనమాట చెక్ చేస్తుంది. ఇప్పుడు దాని ప్రకారంగా చూస్తే ఇప్పుడు దీనికి గ్రేటర్ ఇస్ గ్రేటర్ బి. ఓకే, ఇప్పుడు ఏ గ్రేటర్ పర్సంటేజ్ ఏ ఈజ్ ఈక్వల్ జీరో, అలాగే గ్రేటర్ పర్సంటేజ్ బి ఈజ్ ఈక్వల్ జీరో. అంటే మనం ఏదైతే కామన్ మల్టిపుల్ ఉంటుందో ఆ మల్టిపుల్ మస్ట్ గా ఏ తోటి డివైడ్ అవ్వాలి, బి తోటి డివైడ్ అవ్వాలి. ఓకే, ఆ తర్వాత ఇప్పుడు సపోజ్ అలాగా ఈ కండిషన్ కనుక ట్రూ అయితే, ఓకేనా, ఈ కండిషన్ కనుక ట్రూ అయితే ఆ నెంబరే మనకి ఎల్సిఎం అవుతుంది. ఓకే, ఆ నెంబరే మనకి ఎల్సిఎం అవుతుంది. ఓకే, అంతటితో ఏంటంటే వన్స్ ఎల్సిఎం అయిపోయిన తర్వాత అంతటితో లూప్ అనేది మనకి బ్రేక్ అయిపోతుంది. ఓకే, ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే ఏమవుతుంది అంటే నెక్స్ట్ నెంబర్ అనేది చెక్ చేసుకుంటుంది. ఓకేనా, కండిషన్ కనుక ఫాల్స్ అయితే నెక్స్ట్ నెంబర్ చెక్ చేసుకుంటుంది. ర్యాండమ్ గా ఏదైనా ఒక నెంబర్ తీసుకుని మనం చెక్ చేద్దాం. ప్రింట్ ద ఎల్సిఎం ఆఫ్, okay, the LCM of A, okay, and B is, okay, the LCM of A and B is LCM. okay, LCM ఇప్పుడు చెక్ చేద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి నేను ఫస్ట్ నెంబర్ 12 తీసుకుంటున్నాను, సెకండ్ నెంబర్ 18 తీసుకుంటున్నాను. మనకి ద ఎల్సిఎం ఆఫ్ 12 అండ్ 18 ఎంత వచ్చింది? 36 అనేది కామన్ మల్టిపుల్ వచ్చింది. ఓకే, 36 అనేది కామన్ మల్టిపుల్ వచ్చింది. కావాలంటే చెక్ చేసి చూద్దాం ఒకసారి. ఓకే, నేను ఇప్పుడు మామూలుగా 12 తీసుకున్నాను. మనకి 12 యొక్క మల్టిపుల్స్ ఏంటి? 12 కామా 24 కామా, ఓకే, 36 కామా 48. ఓకే, ఇట్లాగా కంటిన్యూస్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు సెకండ్ నెంబర్ 18 తీసుకున్నాను. 18 యొక్క మల్టిపుల్స్ ఏంటి? 18 కామా 36 కామా, ఓకే, 54 కామా, ఈ విధంగా వస్తాయి. కానీ ఈ రెండిట్లో ఫస్ట్ ఏదైతే కామన్ గా ఉంటుందో అదే మనకి లీస్ట్ కామన్ మల్టిపుల్ అన్నమాట. ఓకేనా, ఇక్కడ మనకి 36 అనేది లీస్ట్ కామన్ మల్టిపుల్ వచ్చిందా లేదా? ఓకే, మనం ప్రోగ్రామ్ అనేది రన్ చేసినప్పుడు వచ్చింది కదా.
ఓకే. ఈ విధంగా మనం లీస్ట్ కామన్ మల్టిపుల్ అనేది చెక్ చేసుకుంటాం. మీరు ఒకసారి అలాగే మీరు ఏ నంబర్స్ అయినా తీసుకోవచ్చు. నేనిప్పుడు 45, 98 తీసుకుంటున్నాను. ఓకేనా? దీనికి లీస్ట్ కామన్ మల్టిపుల్ వచ్చేసరికి 4410. ఓకే. 4410. అట్లాగే మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ 45 అండ్ 9 తీసుకున్నాను. దీనికి లీస్ట్ కామన్ మల్టిపుల్ వచ్చేసరికి 45. ఓకే. ఈ విధంగా మీరు ఏ నంబర్స్ అయినా తీసుకొని చెక్ చేసుకోవచ్చు. ఓకే. ఐ హోప్ యూ అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.